యానం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కు కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అశోక్ను చిత్తుగా ఓడించకపోతే గుండు కొట్టించుకుంటానని మల్లాడి కృష్ణారావు సవాల్ చేశారు. తను ఓడిపోతే పేరు కూడా మార్చుకుంటానని వెల్లడించారు. మే 9న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని మల్లాడి కృష్ణారావు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో యానంలోని దర్యాలతిప్ప, దొమ్మిటిపేట, సీతారాం నగర్, గిరియంపేట, సావిత్రినగర్, పరంపేట, అయ్యన్న నగర్, కురసంపేట తదితర తీర ప్రాంతాల్లో మల్లాడి కృష్ణారావు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రగల్భాలు పలికే ప్రజా ప్రతినిధి తనను రాజకీయంగా అంతం చేస్తానని కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. అశోక్ను యానం నుంచి సాగనంపడానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. నేను సమోసా ఇచ్చాను, నేనేమో ఒక జిలేబీ ఇచ్చాను, ఒక వాటర్ బాటిల్ ఇచ్చి గెలిచేసాడు. ఇప్పుడు గెలవరా, నువ్వు 5,000 కదరా 10,000 చెప్తున్నాను. పొలానికి చేసేది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎక్కడ కొట్టలేదు, గిరామేలో ఛాలెంజ్ కొట్టారు. నేను చిత్తుగా ఓడించకపోతే నేను యానంలో గుండు కొట్టించుకుని నా పేరు మార్చుకుని నేను ఉంటాను. అరే, ఈ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలనకి చిచ్చి 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 పోరా 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 ఇది నీ పరిపాలన. 36 సంవత్సరాలైనా కానీ నాకు ప్రజల మీద ప్రేమ తగ్గలేదు, ప్రజలకి నా మీద ప్రేమ తగ్గలేదు. ఇదిగా మాట్లాడికి ఇష్టం. ఎవరికో 50,000 ఇస్తే 3-4 అక్కడ ఉంటుంటే 50 మంది తీసుకొచ్చి పాలాభిషేకం అంట. పాలాభిషేకం నీకు ఏం పాలాభిషేకం? దేనికిరా? పేకాటానికి పాలాభిషేకమా? చెత్త డబ్బు పట్టిపోతున్నాడు, శుభ్రం చేయగల పట్టుకెళ్ళిపోతున్నాడు పాలాభిషేకమా? దేనికిరా నువ్వు? నక్కకి నాగలోకానికి నీకు నాకు పోలిక ఎక్కడా? పోలిక నీకు నాకు దేంట్లో పోలికరా? మల్లాడి కృష్ణారావు అనే మనిషి ప్రజల కోసం తెల్లారుజామున 3 గంటలు లేస్తాడు, 3:30కి 4 గంటలు ప్రజల దగ్గర ఉంటారు. నీకు మేకప్ వేసుకునే ఒక గంట, నీకు మేకప్ రంగు వేసుకునే ఒక గంట, రోజు రంగు వేసుకోవాలి. అందంగా కనపడితే ఓట్లు వేస్తారంట. ఇది ఎక్కడ పిచ్చింది, ఇది ఎక్కడ పిచ్చిరా? 11 గంటలకు లేస్తావు నువ్వు. 11 గంటలకి మేకప్ వేసుకునే ఒక గంట, 12 గంటలకు వచ్చి ఎవరికో కనపడినట్టుగా కనపడి ఉన్నట్టుగా చేసింది మల్లాడి కృష్ణారావు అయితే నీవు చేసినట్టుగా పెట్టుకుంటావు. చెయ్యిందని ఎవడైనా అడ్డు వస్తే మల్లాడి కృష్ణారావు అడ్డు వచ్చింది చేతగా అంటారు. నేను ఇంకో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ఇంకో రాబోయే మే 9వ తారీఖు లోపు నేను మంత్రిని ముఖ్యమంత్రిగా రంగసాలు కోరుతూ 4వ తారీఖు అయితే మే 9వ తారీఖు ముహూర్తం పెట్టేసుకున్నాడు ముఖ్యమంత్రిగా 5వ సారి.